ఈ వీడియో మొత్తం మీరు చూడకుంటే నాకేం నష్టం లేదు, నష్టం మొత్తం మీకే. ఎందుకంటే ఒక అద్భుతమైన ప్లాన్, ఒక అద్భుతమైన ఐడియాను మీరు మిస్ అవుతారు. అదేంటి అంటే ఇండియా పాకిస్తాన్కు ఎలా వెళ్ళాలి అని వాళ్ళ ఫ్యాన్స్ ఒక ప్లాన్ వేశారనమాట. అది విన్నారంటే తనివి తీరా నవ్వుకుంటారు. కాబట్టి నష్టం మీదే. వీడియో మొత్తం చూడండి, వీడియోని షేర్ కూడా చేయండి. అందరూ నవ్వుకోవాలి. నవ్వడం చాలా ఇంపార్టెంట్. జపాన్లో కూడా ఈ మధ్య ఇది రూల్ చేశారంట. అయన్నొద్దు, పాయింట్కి రా. ఒక 2-3 నెలలుగా ఒకటే గోల చెప్పి నాకు కూడా బోరు కొడుతుంది. ఇండియా పాకిస్తాన్ కు వెళ్తుందా వెళ్ళదా, ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళము అని మనం కూర్చున్నాము. అయితే మొత్తానికి ఈ మ్యాటర్లో కొంచెం పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి. అదేంటి అంటే పాకిస్తాన్ దిగొస్తోంది. హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని పెట్టే ఆలోచనలో ఉంది. కానీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఆ ఆప్షన్స్ ప్రకారం మిగతా టీమ్స్ టీమిండియాకి ఇప్పుడు ఆపోజిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఫస్ట్ వీళ్ళు హైబ్రిడ్ మోడల్ ఎలా అనుకుంటున్నారు అంటే మన ఇండియన్ మ్యాచెస్ అన్ని కూడా దుబాయ్లో పెట్టాలనుకుంటున్నారు. భయం స్టార్ట్ అయింది కదా, నాకైతే స్టార్ట్ అయింది. ఎందుకంటే దుబాయ్లో మ్యాచ్లు వద్దు బాబు, ఈ ఐడియానే వద్దు, మార్చేద్దాం. ఎందుకంటే అక్కడ అన్ని టాస్ బేస్డ్ మ్యాచెస్ జరుగుతాయి. టాస్ ఎవరు గెలిస్తే మ్యాచ్ వాళ్ళు గెలవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ పిచ్చెస్ అన్ని అలాగే ఉన్నాయి, మనం ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాం. అయితే ఇప్పుడు దుబాయ్ కాకుండా శ్రీలంకలో పెడితే బెటర్ అని నాకు అనిపిస్తోంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మిగతా టీమ్స్ మనకి ఎందుకు ఆపోజిట్ అవుతాయంటే, చూడండి, హైబ్రిడ్ మోడల్ అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఒక్కటే వేరే చోట పెట్టరు. ఇండియాతో ఏ కంట్రీకి అయితే మ్యాచ్లు జరుగుతాయో అవన్నీ కూడా వేరే చోట పెట్టాలి. బట్ ఆ కంట్రీకి ఇక మిగతా కంట్రీస్తో మ్యాచెస్ ఉంటాయి కదా, అవన్నీ పాకిస్తాన్లోనే పెట్టాలి. అలాంటప్పుడు వాళ్ళు పాకిస్తాన్ నుంచి దుబాయ్కో లేకుంటే పాకిస్తాన్ నుంచి శ్రీలంకకో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి. అప్పుడు ఆ బోర్డ్స్ ఖచ్చితంగా దీని గురించి ఏదో ఒక ప్రాబ్లమ్ని లేవనెత్తుతాయి మీటింగ్లో. అంటే మా వాళ్ళు ట్రావెలింగ్ చేస్తూ ఉంటే అలసిపోరా అని. ఎందుకంటే టీమిండియా వాళ్ళు ఒకే చోటే ఉంటారు హాయిగా ప్రశాంతంగా. కాబట్టి ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది. సరే, ఏంది గోలా, ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీకే వద్దు అని చెప్పి పాకిస్తాన్ చెప్పే ధైర్యం ఉందా అంటే ఆ ధైర్యము లేదు. పాకిస్తాన్కి మాత్రమే కాదు, ఎవరికీ ఆ ధైర్యం లేదు. ఎందుకంటే ఈ విషయం మీకు తెలుసు, ఇండియా టీం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుకుంటే చాలా నష్టపోతాయన్నమాట అన్ని టీమ్స్ రెవెన్యూ పరంగా. ముఖ్యంగా పాకిస్తాన్ హోస్ట్ చేస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ 50% రెవెన్యూ వాళ్ళు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే టీమిండియా ఉంటేనే అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువగా వస్తాయి, డబ్బులు ఎక్కువగా వస్తాయి. ఇక ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కు వెళ్ళడానికి పాకిస్తాన్ ఫ్యాన్స్ తయారు చేసిన ఒక అమూల్యమైన అద్భుతమైన ప్లాన్ చూసాము అంటే, మనకు పాకిస్తాన్కి మ్యాచ్ లాహోర్లో ఫిక్స్ చేశారు. లాహోర్ మన ఇండియా పరంగా చూసుకుంటే అమృత్సర్కి దగ్గరగా ఉంటుంది. అమృత్సర్ నుంచి లాహోర్కి ఒక 64-70 అంటే ఒక 1.5 అవర్ జర్నీ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏమంటున్నారు అంటే అమృత్సర్లో హోటల్లో ఉండమని చెప్పండి టీమిండియా వాళ్ళను, మ్యాచ్కు ఒక 2 అవర్స్ ముందు బయలుదేరమని చెప్పండి, మళ్ళీ మ్యాచ్ అయిపోయాక మళ్ళీ హోటల్కి వెళ్ళిపోమని చెప్పండి. అంతే కదా. ఇలా చేస్తే ఏ సెక్యూరిటీ ఇష్యూస్ ఉండవు, ఇండియా వాళ్ళు ధైర్యంగా రావచ్చు అంటున్నారు. ఇదే అనమాట పాకిస్తాన్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్న ప్లాన్. ఎంత దరిద్రపు ప్లాన్ చెప్పండి మీరే. ఇదేమన్నా గల్లీ క్రికెటా? పొద్దున పోయి మ్యాచ్ ఆడేసి మళ్ళీ ఇంకో కంట్రీకి వచ్చేయడానికి. సెక్యూరిటీ ఇష్యూస్ అప్పుడే కదా ఎక్కువ అవుతాయి. ట్రావెలింగ్లో ఉంటుంది ఒక టీం మొత్తం. ఆ టీం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఎవరు చెప్పగలుగుతారు? అందుకే పాకిస్తాన్ వాళ్ళ బుర్రలు ఆ రేంజ్లో ఉన్నాయని ఇప్పుడు అర్థమవుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.